హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్ల పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎందుకంటే హనుమాన్ ఈ రోజున జన్మించాడు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23, 2024 మంగళవారం జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవ్ అని పిలవడం మరింత సముచితంగా ఉంటుంది. ఎందుకంటే బజరంగబలి ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని నమ్ముతారు. నేటికి అతను అందరి సమస్యలను పరిష్కరిస్తారు. అందుకే అతన్ని సంకట్మోచన్ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగబలిని పూర్తి ఆచారాలతో పూజిస్తారు. దేవాలయాలలో కూడా అనేక పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజలు తమ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటారు. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9:03 గంటల నుంచి 10:41 గంటల వరకు హనుమంతుని ఆరాధనకు అనుకూలమైన సమయం. ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 4:20 నుండి తెల్లవారుజాము 5:04 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ శుభ సమయంలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు ఉంటుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఉపవాసం ఉన్నవారు రోజంతా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడు, సీతదేవి, హనుమంతుడిని స్మరించుకుని ఉపవాసం ఉండాలి. ఇంట్లో పూజాస్థలంలో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి శ్రద్ధగా పూజించాలి. హనుమాన్జీని స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయండి. ఆ తర్వాత అబీర్, గులాల్, చందనం, బియ్యంతో పాటు వెర్మిలియన్, వెండి పనిని సమర్పించాలి. దీని తర్వాత సువాసనగల పువ్వులు, పూల దండలు సమర్పించి కొబ్బరికాయను సమర్పించాలి. తర్వాత కేవ్రా లేదా ఇతర సువాసన పరిమళాన్ని పూయండి. హనుమాన్జీ విగ్రహం ఛాతీ ప్రాంతం అంటే గుండె ప్రాంతంపై గంధంతో శ్రీరాముడిని రాయండి. అదేవిధంగా మీరు ఏది సమర్పించాలనుకున్నా హనుమంతుడికి భక్తితో సమర్పించాలి. హనుమాన్జీని పూజించిన తర్వాత చాలీసా లేదా సుందర్కాండను పఠించండి లేదా శ్రీరాముని నామాన్ని జపించండి. చివరగా హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పించి ఆరతి నిర్వహించి ప్రజలకు ప్రసాదం పంచండి. హిందూ మతంలో హనుమాన్ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ శక్తి, భక్తి, విధేయతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఈ రోజున హనుమంతుడిని సక్రమంగా ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి పొంది ఆనందం, శ్రేయస్సును పొందుతారు. దీనితో పాటు శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు. జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది. సూర్యోదయ సమయంలో హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు. ఈ కారణంగా ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి అన్ని పనులను విరమించుకుని స్నానం చేయడం పూర్తి అయిన తరువాత హనుమంతుడిని పూజిస్తారు.